బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు సోనియా గాంధీ వచ్చే అవకాశం లేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఆరోగ్య సమస్యల వల్ల సోనియా గాంధీ రావడం లేదని నేతలకు సమాచారం అందించారు. తీవ్రమైన ఎండల వల్ల సోనియా గాంధీ రాలేకపోతున్నారని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. ఇక సోనియా గాంధీని రాష్ట్ర అవతరణ దినోత్సవానికి రావాలని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆహ్వానించారు. మరోవైపు రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. పెరేడ్ గ్రౌండ్స్ లో భారీ ఎత్తున అవతరణ వేడుకలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు సోనియా గాంధీ వచ్చే అవకాశం లేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఆరోగ్య సమస్యల వల్ల సోనియా గాంధీ రావడం లేదని నేతలకు సమాచారం అందించారు. తీవ్రమైన ఎండల వల్ల సోనియా గాంధీ రాలేకపోతున్నారని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. ఇక సోనియా గాంధీని రాష్ట్ర అవతరణ దినోత్సవానికి రావాలని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆహ్వానించారు. మరోవైపు రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. పెరేడ్ గ్రౌండ్స్ లో భారీ ఎత్తున అవతరణ వేడుకలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు సోనియా గాంధీ వచ్చే అవకాశం లేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఆరోగ్య సమస్యల వల్లే సోనియా గాంధీ రావడం లేదంటూ కూడా సమాచారం అందించారు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి గోపి ఫోన్ లైన్ అందిస్తారు. గోపి, ప్రియాంక, ఏదైతే రేపు జరగబోయే 2వ తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం గ్రాండ్ గా చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికే నగరం అంతా ముస్తాబు చేసినట్టు కూడా తెలుస్తుంది. దీంతో పాటు ఇప్పుడు ట్యాంక్ బండ్ నుంచి కూడా ఒక కాంతులతో వెళ్లజల్లుతుందని కూడా చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఏదైతే రేపు జరగబోయే మన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భించి ఏదైతే మన అమరవీల స్తూపం నుంచి దాంతో పాటు పెరేడ్ గ్రౌండ్ కూడా ముస్తాబు అయిందని కూడా చెప్పొచ్చు. మరోవైపు భారీ బందోబస్తుతో పాటు పోలీసు రీల్స్ తో పాటు ఈ పెరేడ్ గ్రౌండ్ లో దద్దరిల్లుతుందని కూడా చెప్పొచ్చు. మరోవైపు దీనికి సంబంధించి ఎవరు ముఖ్య అతిథిగా దీనికి హాజరవుతారు దానిపైన కూడా ఇప్పటికే చర్చనీయాంశంగా మారినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు దీనికి సంబంధించి ఇది అమరవీరుల స్తూపానికి సంబంధించి కావచ్చు, అమరవీరుల కుటుంబాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆహ్వానం పలికినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు దీనికి సంబంధించి బీజేపీ నాయకులు కొంతమంది ఆహ్వానం పలికినట్టు కూడా తెలుస్తుంది. ఇటు ఏదైతే గులాబీ జెండాకు సంబంధించి అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా కొంతమంది నాయకులు కూడా ఏదైతే కాంగ్రెస్ లోకి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఆహ్వానం పలికినట్టు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఎవరు ముఖ్య అతిథులుగా రాకపోతున్నారు దానిపైన గత 2 రోజుల క్రితం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కూడా స్వయంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కలవటం కూడా జరిగింది. ఏదైతే తెలంగాణలో 2వ తారీఖు తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా మీరు రావాలంటూ వాళ్ళు ఆహ్వానం పలికినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు వీళ్ళకి సంబంధించి ఇప్పటికే రాహుల్ గాంధీ రావడానికి క్లియర్ గా ఇచ్చినప్పుడు కూడా సోనియా గాంధీ మాత్రం ఈ ఎండ తీవ్రత వల్ల రాలేకపోతున్నట్టు కూడా ఇది కాంగ్రెస్ వర్గాలు చెప్పడం కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి రేపు జరిగే ఏదైతే తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భించి సోనియా గాంధీ రానట్టు కూడా కాంగ్రెస్ వర్గాలు చెప్పడం కూడా జరుగుతుంది. ప్రియాంక, గోపి, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తర్వాత మొదటి అవతరణ దినోత్సవం దీన్ని ఏ విధంగా ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఎటువంటి ప్రణాళిక సిద్ధం చేశారు దీనికి సంబంధించి? తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ మొట్టమొదటిసారిగా ఈసారి తెలంగాణ అవతరణ దినోత్సవానికి తను రావాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి పదే కోరినప్పుడు కూడా తను బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోతున్నట్టు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారిగా ఏర్పడ్డది కాబట్టి దీంతో పాటు ప్రత్యేకంగా తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ కాబట్టి తెలంగాణ ప్రజలు కావచ్చు, ఇటు తెలంగాణ నుంచి ఉన్న నాయకులు కూడా సోనియమ్మ వస్తే బాగుంటుందనే ఆశతోటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ నిరాశ అయిందని కూడా చెప్పొచ్చు. మరోవైపు ఏదైతే తెలంగాణ వచ్చి అంటే దాదాపు 15 సంవత్సరాలు అంటే దాదాపు 12 సంవత్సరాలు కావస్తుంది. 2 సార్లు బీఆర్ఎస్ ప్రభుత్వం
ఆవిర్భావం చేసినాక మూడోసారి మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం చేతికి వచ్చినప్పటి నుంచి కూడా ఏదైతే దీనికి సంబంధించి ఫస్ట్ సారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి కోసం గట్టిగా చేయాలని కూడా వాళ్ళు అనుకోవటం కూడా జరిగింది. గ్రాండ్ గా హైదరాబాద్ అంతా ముస్తాబు చేయడం కూడా జరిగింది. దీనికి ఎవరైతే సోనియా గాంధీ కూడా వస్తే బాగుంటుందనే ఆశతోటి వాళ్ళు ఆహ్వానం పంపడం కూడా జరిగింది. దీనికి సంబంధించి రాలేకపోవడం కొంచెం కాంగ్రెస్ వర్గాల్లో కొంచెం నిరాశపరిచే విషయం కూడా కనపడుతుంది ప్రియాంక. రైట్ గోపి, థ్యాంక్ యూ.